కామారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల వచ్చిన వర్షాలకు వరదలకు కామారెడ్డి జిల్లా ఎంత అతలాకుతలమైపోయిందో మనం చూసాం. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించబోతున్నారు సీఎం. లింగంపేట మండలం మోతేలో హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. కుర్దూలో ధ్వంసమైన రోడ్డును పరిశీలిస్తారాయన. అలాగే బుడిగిద్దలో నీట మునిగిపోయిన పంట పొలాల పరిశీలన కూడా చేస్తారు. ఆ తర్వాత కామారెడ్డి జిఆర్ కాలనీని సందర్శిస్తారు. ఆ తర్వాత కలెక్టరేట్ లో అధికారులతో రివ్యూ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు సీఎం. కలెక్టరేట్ హెలిప్యాడ్ నుంచి హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 35,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వరి, పత్తి, సోయా పంట పూర్తిగా దెబ్బతినింది. 380 గ్రామాల్లో 94,000 ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయని చెప్పారు అధికారులు. జిల్లా వ్యాప్తంగా 55 చెరువులకు గండిపడింది. 18 గేదెలు, 8 ఆవులు, 10,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. 13 ఇళ్లు ధ్వంసమైపోయాయి. 310 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 24 పంచాయతీ రోడ్లు, 34 ఆర్ఎన్బి రోడ్లు ధ్వంసమయ్యాయి. జిల్లాలో జరిగిన నష్టం తీవ్రతను పరిశీలించడానికి వెళ్తున్నారు సీఎం రేవంత్.